గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న మనం ఎక్సర్సైజ్ 2.3లో ఉన్నటువంటి ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 2.4లో ఉన్నటువంటి 1-2 ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాము. జాగ్రత్తగా వినండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అనేవి మీకు ప్రతిరోజు వస్తాయి. ఓకే, వినండి. క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, యూజ్ ద సూటబుల్ ఐడెంటిటీస్ టు ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ అని అంటున్నాడు. సూటబుల్ ఐడెంటిటీస్ని యూజ్ చేసి ఫాలోయింగ్ ప్రోడక్ట్ చేయమని అంటున్నాడు. మనము పాలినామియల్స్ టాపిక్ రాసుకున్నప్పుడు అందులో ఐడెంటిటీస్ అనేవి కొన్ని రాసుకున్నాము. అక్కడ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లోకి వెళ్ళినట్లయితే మనము అక్కడ రాసుకున్నటువంటి ఐడెంటిటీస్ గురించి తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? x+4 × x+10. ఇది ఏ రకంగా ఉంది మనకు? ఇది x+a × x+b అనేలాగా ఉంది. చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ వేరే కాన్స్టెంట్ వాల్యూ వేరే ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ వేరే ఉంది. దీన్ని a అనుకోవచ్చు, దీన్ని b అనుకోవచ్చు. అప్పుడు ఏ ఫార్ములా ప్రకారం ఉంది మనకు? x+a × x+b ఫార్ములా ఉంది. x+a × x+b ఫార్ములా ఏంటి మనకు? x² + x × a + b + a × b అనేది ఫార్ములా కదా. ఈ ఫార్ములా ప్రకారం ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేద్దాం. ఇక్కడ x+a × x+b, x² అంటే ఏమని రాసుకోవచ్చు? x² అని రాసుకోవచ్చు. x+లో x అని రాసుకోవచ్చు. ఇక్కడ a అంటే 4, b అంటే 10 ఏమని రాసుకోవచ్చు? 4 + 10 అని రాసుకోవచ్చు. ప్లస్ a × b అంటే ఏంటి? 4 × 10. ఓకే, అప్పుడు x² + 14x + 4 10 40. ఓకే, ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ కనుక్కోమని అన్నాడు కదా. ఇది మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది ఇది. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ వన్ ఏంటి? చూడండి, x+8 × x-10. ఇది కూడా ఏ ఫార్ములా ఉంది? x+a × x+b అని రాసుకోవచ్చు. ఏ విధంగా రాసుకోవచ్చు చూద్దాము. x+8 × ఏమన్నా x+-10ని బ్రాకెట్లో రాసుకున్నా కూడా దాని వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు. అప్పుడు ఏమని రాసుకోవచ్చు? x² + x, a అంటే ఏంటి? a + b కదా. 8, b అంటే ఏంటి? -10 ప్లస్ ఏమని రాసుకోవచ్చు? ఇంకా a × b కాబట్టి 8 × -10గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? x² 8 - 10 అంటే -2x, 8 10 80 +(-) అనేది అవుతుంది. వచ్చిన ప్రోడక్ట్ ఏంటి? x² - 2x - 80. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులో థర్డ్ క్వశ్చన్ చూద్దాము. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? 3x + 4 × 3x - 5. ఇది కూడా సేమ్ ప్రాబ్లం. చూడండి, x+a × x+b. ఇక్కడ ప్లస్ లేదు కదా, మైనస్ ఉంది కదా అని అనుకోవచ్చు. దీన్ని ప్లస్ బ్రాకెట్లో -5 అని రాసుకుంటే b వాల్యూ అనేది -5 అవుతుంది. ఓకే, దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చు? 3x + -5. ఇప్పుడు ఉందా చూడండి, x+a × x+b. ఇక్కడ b వాల్యూ ఏంటి? -5. ఫార్ములా ఏంటి? x² అంటే ఏంటి? 3x కదా. 3x² + x × a + b. a అంటే 4 + b అంటే ఏంటి? -5. తర్వాత ఏంటి? ప్లస్ a × b. a వాల్యూ ఎంత? 4. b వాల్యూ ఎంత? -5. ఓకే, 3x² అంటే ఏమవుతుంది? 9x² అవుతుంది. 4 - 5 అంటే -1. -x 4 5 20 అవుతుంది. ప్లస్ × అవుతుంది. -20 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం మనము. ఇక్కడ ఫోర్త్ ప్రాబ్లం ఏంటి? y² + 3/2 y² - 3/2
అంటే ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉన్నది చూడండి. దీన్ని ఏమనుకుందాం, y² + 3/2 y² - 3/2 అంటే దీన్ని b అనుకుంటే a + b ఇంటూ a - b ఫార్ములా ప్రకారం ఉంది చూడండి. a అంటే y², b అంటే 3/2. ఇక్కడ a అంటే y², ఇక్కడ సింబల్ చేంజ్ ఉంది చూడండి, దీనికి సింబల్ చేంజ్ ఉంది 3/2. అప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, a² - b². a² అంటే ఏంటి, y² - 3/2 ఓకే. y² అంటే ఏమవుతుంది, y⁴ - 3² అంటే 9, 2² అంటే 4. మనకేమో y² - 9/4 ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ 4th క్వశ్చన్. ఓకే. 5th క్వశ్చన్, ఫస్ట్ దానిలో లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకే 3 - 2x, ఇంకొకటి ఏమి ఇచ్చిండు 3 + 2x. ఇది కూడా ఏ ఫార్ములా ఉంది, a - b ఇంటూ a + b ఫార్ములాలో ఉంది. ఫార్ములా ఏమవుతుంది, a² - b². అంటే ఏమవుతుంది, 3² - 2x². 3² అంటే ఏంటి 9 - 2x² అంటే 4x². 9 - 4x² అనేది ఈ క్వశ్చన్ యొక్క సొల్యూషన్. చూడండి, జాగ్రత్తగా చూడండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ వితౌట్ మల్టిప్లయింగ్ డైరెక్ట్లీ. ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చిండు, వాటిని డైరెక్ట్ మల్టిప్లై చేయకుండా ఐడెంటిటీస్ యూజ్ చేసేటట్టు చేయమని అంటున్నాడు. ఏ విధంగా చేస్తామో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 103 ఇంటూ 107. దీన్ని 103ని ఏమని రాసుకోవచ్చు, 100 + 3 అని రాసుకోవచ్చు. ఇంటూ దీన్ని ఏమని రాసుకోవచ్చు, 100 + 7గా కూడా రాసుకోవచ్చు. ఇది ఏ ఫార్ములాలో ఉంది చూడండి, a + b x + a. ఇది నెక్స్ట్ అనుకుంటే x + a, x + b ఫార్ములా ప్రకారం ఉంది కదా మనకి. ఇది x + a ఇంటూ x + b ఫార్ములా ప్రకారం ఉంది. అప్పుడు ఏమవుతుంది, x² + x ఇంటూ a + b + ab అని రాసుకోవచ్చు కదా. మనం ఇంతకుముందుకు ఐడెంటిటీస్ ప్రాబ్లంలో చూసినాం కదా. x² అంటే ఏమవుతుంది, 100² ప్లస్ x అంటే ఏంటి 100. a + b, a అంటే ఏంటి 3, b అంటే 7. ఓకే, ప్లస్ a ఇంటూ b, a అంటే 3 అవుతుంది, b అంటే 7. 100² అంటే ఏంటి, ఇక్కడ స్క్వేర్ చేస్తే 2 zeros ఏమవుతాయి, 4 zeros అవుతాయి. 1 2 3 4 zeros అయితే 3 + 7 ఎంత, 10. 10 × 100 ఏమవుతుంది, 1000. ఓకే, ప్లస్ 21 ఏమని రాసుకోవచ్చు మనము, 21 ఏమవుతుంది, అప్పుడు ఏమవుతుంది, 1 2 3 4 zeros 1 zeros 21 ఏమవుతుంది, 21011. మనకు ఆన్సర్ ఏంటి, 11,021 అనేది ఆన్సర్. చూడండి, మనం డైరెక్ట్గా చేయకుండా ఏ విధంగా చేసినాం, ఐడెంటిటీస్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని అడిగిండు, మనం ఆ విధంగానే చేసినాం. చూడండి, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ వే ఉంటుంది. 95 × 96. 95ని ఏమని రాసుకోవచ్చు, 100 - 5 అని రాసుకోవచ్చు. 96ని ఏమని రాసుకోవచ్చు, 100 - 4 అని రాసుకోవచ్చు. ఇది కూడా a + b ఇంటూ a - b ఫార్ములాలో ఉంది. దీన్ని ఇంకే విధంగా రాసుకోవచ్చు, 100 + ఇంటూ -5 అని రాసుకోవచ్చు. 100 + ఇంటూ -4 అని రాసుకోవచ్చు. ఓకే, ఇది a + b x + a ఇంటూ x + b ఫార్ములాలో ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, x² అంటే 100²
ప్లస్ ఎక్స్ అంటే 100, ఇంకేంటి 100 ఇంటూ ఏ అంటే ఎంత -5. ఓకే, బి అంటే ఏంటి, ఇక్కడ బి వాల్యూ ఏంటి -4. ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి -5 ఇంటూ -4. ఓకే, ఇక్కడ 100ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 4 zeros వస్తున్నాయి. 5 4s are 20 అవుతుంది. ప్లస్ అడిషన్ కదా, -5 -4 -9 అవుతుంది. 9 ఇంటూ 100 900 అనేది అవుతుంది. సింబల్ ఏమవుతుంది, నెగిటివ్ -9తో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి -900 అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +9 అవుతుంది. మనకేంటి 1009 నుండి 900ని సబ్స్ట్రాక్షన్ చేయాలి. చేస్తే ఏమవుతుంది 9019 అంతే కదా. అంటే ఆన్సర్ ఏంటి 9109. చూడండి, 95 ఇంటూ 96ని మల్టిప్లై చేస్తే మనకేమవుతుంది, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, 4 5s are 20 అవుతుంది కదా ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది మనకు 10020 అవుతుంది. అప్పుడు మనకు 929120 ఈజ్ ద ఆన్సర్. ఓకే, చూడండి. ఇది థర్డ్ క్వశ్చన్ చూద్దాం. 104 ఇంటూ 96, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 100 + 4 అని రాసుకోవచ్చు. దీన్ని 100 - 4. ఇది ఏ ఫార్ములా ఉంది, a + b ఇంటూ a - b ఫార్ములాలో ఉంది కదా. a² - b² అవుతుంది. అప్పుడు ఏమని రాసుకోవచ్చు, 100² - 4² అని రాసుకోవచ్చు. 100² అంటే ఏంటి, 4 zeros -16 చేస్తే ఏమవుతుంది, 16 చేస్తే ఏమవుతుంది 4 అవుతుంది, 8 అవుతుంది, 9 అంటే ఏమవుతుంది 9984 అనేది అవుతుంది. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవ్వడం అనేది జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోలు మీకు ప్రతిరోజు వస్తాయి. గంట సింబల్ని నొక్కితే నోటిఫికేషన్ అనేది మీకు రోజు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.